ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షణం సాధారణమైనది కాదు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. నీవు వింటున్న ఈ మాటలు నీ ముందుకు రావడానికి ముందే దేవుడు ఈ క్షణాన్ని నిర్ణయించాడు. నీవు స్క్రోల్ చేస్తూ ఈ వీడియో దగ్గర ఆగిపోయావంటే అది నీ చేతి అలవాటు కాదు, అది దేవుని ఆహ్వానం. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ అవసరంలో ఉన్నవారిని మాత్రమే ఆపుతాడు. నీవు లోపల మోస్తున్న భారాన్ని, నీవు బయట చెప్పలేని అలసటను ఆయన చూస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది మాట్లాడతారు, కాని వినేవారు చాలా తక్కువ. దేవుడు మాత్రం నిన్ను వినాలనుకుంటున్నాడు. నీవు అడగని ప్రశ్నలకు సమాధానమివ్వాలనుకుంటున్నాడు. ఈ క్షణంలో నీవు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు, ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. కేవలం నీ హృదయంలో మౌనంగా చెప్పు, ప్రభువా, నాతో మాట్లాడు. ఈ మాటతోనే నీ ప్రయాణం మొదలవుతుంది. ఈ లోకం నిన్ను మృజువుగా చూసిందా? నిజంగా ఆలోచిస్తే కాదు. నీవు నిజాయితీగా ఉన్నచోట్లే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నీవు ప్రేమగా మాట్లాడిన చోట్లే నీ మాటలను వక్రీకరించారు. నీవు సహాయం చేసినవారే నీపై వేలెత్తి చూపారు. ఆ క్షణాల్లో నీవు బయటకు ఏమీ అనలేదు, కాని లోపల నీ హృదయం నెమ్మదిగా గాయపడింది. ఆ గాయాలు ఒక్కరోజులో రావు, ఒక్క మాటతో పోవు. అవి కాలంతో పాటు పెరిగాయి. ఇప్పుడు నీవు నవ్వుతున్నా ఆ నవ్వు వెనక ఒక అలసట ఉంది. ఈ క్షణంలో దేవుడు నీ గాయాల దగ్గర ఆగుతున్నాడు. ఆయన నీకు ఉపదేశం ఇవ్వడం కాదు, నీకు దగ్గరగా కూర్చోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే కొన్ని గాయాలకు మాటలు అవసరముండవు, సన్నిధి చాలు. దేవుడు నీ హృదయాన్ని సరిచేయడానికి తొందరపడడు. ఆయన మృదువుగా, ప్రేమగా, ఓర్పుతో పనిచేస్తాడు. నీవిప్పటివరకు మోసిన నొప్పి వృధా కాదు, అది దేవుడు తాకే చోటుగా మారబోతోంది. నీవు జనాల మధ్య ఉన్నా ఒంటరిగా అనిపించిన క్షణాలున్నాయి. అందరూ చుట్టూ ఉన్నా ఎవరికీ నిజంగా చెప్పలేని భావాలు నీలో ఉన్నాయి. నీవు మాట్లాడితే అర్థం చేసుకుంటారా అనే భయం నిన్ను మౌనంగా మార్చింది. అందుకే నీవు నీ బాధను నీలోనే దాచుకున్నావు. రాత్రి పడుకున్నాక ఆలోచనలు మెల్లగా వచ్చి కూర్చుంటాయి. నా జీవితమిలా ఎందుకుంది, నేను ఎక్కడ తప్పు చేశాను అనే ప్రశ్నలు నీ నిద్రను దూరం చేశాయి. ఈ ఒంటరితనం బయటకు కనిపించదు, కాని లోపల నిన్ను అలసిపోయేలా చేస్తుంది. ఈ క్షణంలో దేవుడు నీ ఒంటరితనాన్ని తాకుతున్నాడు. ఆయన నీకు ఒక విషయం గుర్తుచేయాలనుకుంటున్నాడు. నీవు ఒంటరిగా ఉన్నావని అనిపించచ్చు, కాని నీవు ఒంటరివి కావు. దేవుడు నిన్ను ఒంటరిగా ఉంచింది శిక్ష కోసం కాదు, నీతో లోతుగా మాట్లాడ్డానికి, నీ జీవితంలో ఇక మీదట ఎవరి స్వరం వినాలో నేర్పడానికి. నీవు ప్రార్థించావు, ఒకసారి కాదు, ఎన్నోసార్లు, కన్నీళ్లతో, ఆశతో, విశ్వాసంతో ప్రార్థించావు. కాని పరిస్థితులు మారలేదు, సమాధానం రాలేదు. అప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది, దేవుడు నిజంగా వింటున్నాడా? దేవుని నిశ్శబ్దం మనల్ని భయపెడుతుంది. ఎందుకంటే మనం దేవుణ్ణి మాటల్లో మాత్రమే వినాలని కోరుకుంటాం, కాని దేవుడు తరచుగా నిశ్శబ్దంలోనే పనిచేస్తాడు. ఆ నిశ్శబ్దం నిరాకరణ కాదు, అది గమనింపు. ఒక తండ్రి తన బిడ్డ నడవడం నేర్చుకుంటున్నప్పుడు ప్రతి అడుగులో జోక్యం చేసుకోడు. దూరంగా నిలబడి చూస్తాడు, పడిపోతే లేపుతాడు, కాని అడుగు వేయడానికి అవకాశమిస్తాడు. దేవుడు కూడా అలాగే చేస్తున్నాడు. నీవు అడిగిన ప్రశ్నలు ఆయన విన్నాడు. నీవు కార్చిన కన్నీళ్లను ఆయన చూశాడు. ఈ నిశ్శబ్దకాలం నీ విశ్వాసాన్ని లోతుగా పెంచడానికి, సమాధానం కనిపించకపోయినా దేవుణ్ణి నమ్మడం నేర్చుకునే కాలమిది. ఎదురుచూడడం మనకి కష్టం. మనం వెంటనే మార్పు కోరుకుంటాం, వెంటనే విడుదల కావాలనుకుంటాం. కాని దేవుడు తొందరపడడు. ఎందుకంటే ఆయన ఒక పని పూర్తిగా చెయ్యాలనుకుంటున్నాడు. ఎదురుచూపు శిక్ష కాదు, అది సిద్ధత. ఒక చెట్టు పళ్ళివ్వడానికి ముందు సంవత్సరాలపాటు ఎదగాలి, వేర్లు లోతుగా వెళ్ళాలి. ఆ వేర్లు కనిపించవు, కాని అవే చెట్టును నిలబెడతాయి. నీవు జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. బయటకు ఏమీ మారనట్టనిపించవచ్చు, కాని లోపల దేవుడు నీ ఆలోచనలను శుద్ధి చేస్తున్నాడు, నీ సహనాన్ని పెంచుతున్నాడు, నీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. నీవు ఎదురుచూస్తున్నావంటే దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడని అర్థం. ఈ కాలం నీకు ఇష్టం లేకపోయినా ఈ కాలమే నీ జీవితాన్ని మోయగల బలాన్నిస్తుంది. నొప్పి మనకి శత్రువులా అనిపించొచ్చు, కాని దేవుని దృష్టిలో నొప్పి ఒక సాధనం. ఒక శిల్పి రాయిని చెక్కేటప్పుడు ప్రతి దెబ్బ అవసరమే. ఆ దెబ్బలు లేకపోతే రూపం బయటకు రాదు. నీ జీవితంలో జరిగిన ప్రతి నొప్పి కూడా అలాగే. నిన్ను నలిపిన పరిస్థితులు, నిన్ను తక్కువ చేసిన మాటలు, ఇవన్నీ నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నిన్ను మార్చడానికి వచ్చాయి.
ఈ నొప్పి నీ జీవితాన్ని చెడగొట్టడానికి కాదు, నీ భవిష్యత్తును మోయగల మనిషిగా మార్చడానికి. నీవిప్పుడే అర్థం చేసుకోకపోవచ్చు, కాని దేవుడు నిన్ను నొప్పి ద్వారా బలంగా చేస్తాడు. నీవు భరించిన ప్రతి దెబ్బ నీలో ఒక కొత్త బలాన్ని నిర్మిస్తోంది. నీవనుకుంటున్నేవేమో, ఇదే నా జీవితం, ఇదే నా ముగింపు అని. కాని దేవుడు చెప్తున్నాడు, ఇది ఇంకా మధ్య అధ్యాయం మాత్రమే. ఒక పుస్తకాన్ని మధ్యలో మూసేస్తే కథ అర్థం కాదు. అలాగే నీ జీవితాన్ని ఇప్పుడే తీర్పు చేయకు. దేవుడు ఇంకా రాస్తున్నాడు. నీ జీవితంలో ఉన్న ఆలస్యాలు, ఖాళీలు, విరామాలు ఇవన్నీ ఆయన కథలో భాగమే. నీవిక్కడ ఆగిపోయినట్టు అనిపించవచ్చు, కాని దేవుడు నిన్నిక్కడ నిలబెట్టలేదు, ముందుకు నడిపించడానికి ఇక్కడ ఆపాడు. ఈ సత్యాన్ని నీవు అర్థం చేసుకున్న రోజు నీ హృదయంలో ఆశ మొదలవుతుంది, భయం తగ్గుతుంది. పరిస్థితులు దేవుడు దూరమయ్యాడని చెప్తున్నాయా? కాని దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టలేదు. మన భావాలు మారతాయి, మన పరిస్థితులు మారతాయి, కాని దేవుడు మారడు. నీవు అలసిపోయినప్పుడు ఆయన నీకు దగ్గరగా ఉంటాడు. నీవు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన నీ బలమవుతాడు. నీవు మాటలేనప్పుడు ఆయన నీకోసం మాట్లాడతాడు. ఈ క్షణంలో ఒక విషయం నీ హృదయంలో స్థిరపడాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను మరిచిపోలేదు. నీవు వింటున్న ఈ మాటలే దానికి సాక్ష్యం. ఇంతవరకు నీవు నీ నొప్పిని చూశావో, నీ గాయాలను చూశావో, నీ ఎదురుచూపుని చూశావో, కాని దేవుడిక్కడ ఆగడు. దేవుడు నిన్ను గాయాలతో వదిలిపెట్టడు, నిన్ను ఎదురుచూపులోనే నిలబెట్టడు. తరువాత వచ్చే దశ మరింత లోతైనది. అక్కడ దేవుడు నిన్ను ఎలా మలుస్తాడో, ఒత్తిడిలో ఎలా పెంచుతాడో, ఎదుగుదల ఎందుకు కనిపించదో నీవు తెలుసుకుంటావు. ఎందుకంటే దేవుడు నిన్ను కూర్చడానికి కాదు, నిన్ను తయారు చేయడానికి ఈ ప్రయాణంలోకి తీసుకొచ్చాడు. జీవితంలో కొన్ని దశలలో నీవు ఎదుర్కొంటున్న ఒత్తిడి నీకు అర్థం కావడం లేదు. నీవు అనుకుంటున్నావు, నేను తప్పు చేశానా, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా అని. కాని దేవుడు నీ జీవితాన్ని చూసే విధానం వేరుగా ఉంటుంది. ఒక శిల్పి తన ముందున్న రాయిని చూసినప్పుడు మనం చూసేలా చూడడు. మనం ఒక సాధారణ రాయిని చూస్తాం, కాని శిల్పి అందులో ఒక అద్భుతమైన రూపాన్ని చూస్తాడు. ఆ రూపం బయటకు రావాలంటే దెబ్బలు తప్పవు. ప్రతి దెబ్బతో కొంత భాగం విరుగుతుంది, తొలగిపోతుంది. ఆ రాయి మాట్లాడగలిగితే ఈ నొప్పి ఎందుకు అని అడుగుతుంది. కాని శిల్పికి తెలుసు, ఈ దెబ్బలు లేకపోతే అందం బయటకు రాదు. దేవుడు కూడా నిన్ను అలాగే చూస్తున్నాడు. నీవు నిన్ను బలహీనుడిగా, అసమర్థుడిగా చూస్తున్నావు, కాని దేవుడు నిన్ను ఒక గొప్ప ఉద్దేశంతో చూస్తున్నాడు. అందుకే ఆయన నీ జీవితంలో కొన్ని విషయాలను తొలగిస్తున్నాడు. కొన్ని సంబంధాలు, కొన్ని ఆశలు, కొన్ని అలవాట్లు. అవి నీకు నష్టంలా అనిపించవచ్చు, కాని అవి నీ రూపాంతరానికి అవసరం. ఈ ఒత్తిడి నీ జీవితాన్ని చెడగొట్టడానికి కాదు, నిన్ను బలంగా, స్థిరంగా, ఉపయోగకరంగా తయారు చేయడానికి. దేవుడు అందరినీ ఇలా మలచడు. ఒక స్థాయికి తీసుకెళ్లాలనుకున్న వారినే ఇలా శిక్షణలో పెడతాడు. ఈ ఒత్తిడికి భయపడకు, ఇది నీ ప్రయాణంలో కీలక దశ. రాయి చెక్కబడితే బయటకు రూపం వస్తుంది, కాని మట్టి అయితే పూర్తిగా కుమ్మరి చేతుల్లోనే ఉంటుంది. మట్టికి తన ఆకారం ఉండదు, తన నియంత్రణ ఉండదు. అది కుమ్మరి చక్రం మీద ఉంచబడుతుంది. చక్రం తిరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, మట్టి నలుగుతుంది. ఆ సమయంలో మట్టి అనుకుంటుంది, ఇదే నా ముగింపు అని. కాని అదే ఒత్తిడి వల్ల ఒక అందమైన పాత్ర తయారవుతుంది. నీవు కూడా ఇప్పుడు అలాగే అనుభవిస్తున్నావు. నీ జీవితంలో చాలా విషయాలు నీ నియంత్రణలో లేవు. పరిస్థితులు నీ చేతుల్లో లేవు. సమాధానాలు నీ దగ్గర లేవు. ఈ అసహాయత నిన్ను భయపెడుతోంది. కాని ఇది దేవుడు నిన్ను వదిలేశాడని కాదు, ఇది దేవుడు నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నాడని అర్థం. దేవుని చేతుల్లో ఉన్నప్పుడు జీవితం కొంతకాలం గందరగోళంగా అనిపించవచ్చు, కాని అదే గందరగోళం మధ్యలో దేవుడు నీ ఆకారాన్ని మారుస్తున్నాడు. నిన్ను సాధారణ పాత్రగా కాదు, విలువైన పాత్రగా తయారు చేస్తున్నాడు. ఆశీర్వాదాన్ని మోయగల పాత్రగా, ఇతరులకు ఉపయోగకరమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. ఈ దశలో నీ పని పోరాడటం కాదు, ప్రతిఘటించడం కాదు, కేవలం దేవుని చేతుల్లో ఉండటం, ఆయన చక్రం మీద నిన్ను తిప్పనివ్వటం. ఎందుకంటే ఆయన చేతులు నిన్ను పాడు చెయ్యవు, పరిపూర్ణంగా చేస్తాయి. నీవు ఎదుగుతున్నావా లేదా అనే సందేహం నీలో ఉంది. ఎందుకంటే బయటకు చూస్తే ఏమీ మారడం లేదు. నీవు ప్రార్థిస్తున్నావు, ఎదురుచూస్తున్నావు, కష్టపడుతున్నావు,
కాని ఫలితం కనిపించడం లేదు. ఇక్కడే దేవుడు ఒక ముఖ్యమైన సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాడు. నిజమైన ఎదుగుదల ఎప్పుడూ వెంటనే కనిపించదు. దేవుడు నీ లోపలి మనిషిని బలపరుస్తున్నాడు. నీ సహనాన్ని, నీ వినయాన్ని, నీ విశ్వాసాన్ని పెంచుతున్నాడు. బయటకు కనిపించని ఈ ఎదుగుదలే నిజమైన ఎదుగుదల. ఎందుకంటే బయట ఎదిగినవాడు ఒత్తిడిని తట్టుకోలేడు. కాని లోపల ఎదిగినవాడు ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాడు. నీవనుకుంటున్నావేమో, నా జీవితం ఆగిపోయింది అని. కాని నిజమేమిటంటే దేవుడు లోపల పనిచేస్తున్నాడు. నీకు కనిపించకపోయినా నీవు ఎదుగుతున్నావు. విత్తనం భూమిలో పడినప్పుడు అది చీకటిలోకి వెళుతుంది. తన పాత రూపాన్ని కోల్పోతుంది. అది చనిపోతున్నట్టు అనిపిస్తుంది. కాని అదే మరణం కొత్త జీవానికి మార్గం. నీ జీవితంలో కూడా ఇప్పుడు కొన్ని విషయాలు ముగిస్తున్నట్టు అనిపించవచ్చు. కొన్ని అలవాట్లు, కొన్ని సంబంధాలు, కొన్ని కలలు నశిస్తున్నట్టు అనిపించవచ్చు. ఈ మార్పు భయంగా ఉంటుంది. ఎందుకంటే మనం పాతదానితో అనుబంధం పెంచుకుంటాం. కాని దేవుడు చెబుతున్నాడు, నీవు పాతదాన్ని పట్టుకుంటే కొత్తదాన్ని పొందలేవు. ఈ దశలో నీవు కోల్పోతున్నది నిన్ను కట్టేసింది. కాని నీవు పొందబోయేది నిన్ను విడుదల చేస్తుంది. ఈ మార్పు నాశనం కోసం కాదు, నూతన సృష్టి కోసం. నీవు చీకటిలో ఉన్నట్టు అనిపించినా అదే స్థలం నుంచి కొత్త జీవం బయటకు వస్తుంది. దేవుడు నీతో తీసివేస్తున్నది నీ శక్తిని కాదు, నీ పరిమితులను. నీవు అనుభవిస్తున్న ఈ బాధ తాత్కాలికం, కాని దీని ఫలితం శాశ్వతం. నీవు ఈ దశను దాటినప్పుడు నీవు మునపటిలా ఉండవు. దేవుడు నిన్ను నూతనంగా తీర్చిదిద్దుతాడు. మనకు సమయం అంటే గడియారం. మనం అన్నీ వెంటనే కావాలి అనుకుంటాం. కాని దేవునికి సమయం అంటే సిద్ధత. నీవనుకుంటున్నావేమో, ఇంతకాలం ఎదురుచూశాను, ఇంకా ఎందుకు అని. కాని దేవుడు నీ భవిష్యత్తును చూస్తున్నాడు. నీవు కోరుకుంటున్న ఆశీర్వాదం వచ్చినప్పుడు నీవు దాన్ని మోయగలవా అనే ప్రశ్న ఆయన ముందుంది. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాని అది ఆలస్యం కాదు, అది నీకు రక్షణ. దేవుడు ఏదైనా ముందే ఇచ్చి నిన్ను కూల్చడు. సరైన సమయంలో ఇచ్చి నిన్ను నిలబెడతాడు. ఈ కాలంలో దేవుడు నీకు ఓర్పు నేర్పిస్తున్నాడు, విశ్వాసం నేర్పిస్తున్నాడు. నీవు ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా ఒకరోజు నీవు వెనక్కి తిరిగి చూసి గర్వంగా చెప్పుకుంటావు, దేవుడు ఆలస్యం చేయలేదు, ఆయన నన్ను సిద్ధం చేశాడు అని. ఈ సత్యాన్ని నమ్ము. దేవుని సమయం ఎప్పుడూ ఉత్తమమైనదే. విశ్వాసం అంటే అన్నీ అర్థమైన తర్వాత నడవడం కాదు. విశ్వాసం అంటే అర్థం కాకపోయినా దేవుని మీద నమ్మకంతో ముందడుగు వేయడం. దేవుడు నీకు మొత్తం దారిని ఒకేసారి చూపించడు. ఒక్క అడుగు మాత్రమే చూపిస్తాడు. ఆ అడుగు వేయమని నిన్ను కోరుతాడు. నీవు ఆ అడుగు వేయగలిగితేనే తదుపరి మార్గం కనిపిస్తుంది. ఈ దశలో నీకు సందేహాలు ఉండవచ్చు, భయాలు ఉండవచ్చు. కాని విశ్వాసం అంటే ప్రశ్నలు లేకపోవడం కాదు, సందేహాల మధ్య కూడా దేవుణ్ణి నమ్మడం. ఈ విశ్వాసమే నిన్ను ముందు నడిపిస్తుంది. దేవుడు నిన్ను ఇక్కడే ఆపలేదు. ఆయన నిన్ను ఇంకా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని జనాల నుండి దూరంగా తీసుకెళ్తాడు. మనకు తెలిసిన వాతావరణం నుంచి, మనకు అలవాటైన సంబంధాల నుంచి, మనం సురక్షితం అనుకునే ప్రాంతాల నుంచి బయటకు తీసుకెళ్తాడు. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఇది శిక్షేమో, ఇది నష్టమేమో అని. కాని అరణ్యం దేవుని శిక్ష కాదు, అది ఆయన శిక్షణ స్థలం. అరణ్యంలోనే దేవుడు మనల్ని మనకు పరిచయం చేస్తాడు. అక్కడ మన బలహీనతలు కనిపిస్తాయి. మనం ఎవరిమీద ఆధారపడ్డామో, ఎవరి మాటలమీద బ్రతుకుతున్నామో స్పష్టంగా అర్థమవుతుంది. జనాల మధ్య ఉన్నప్పుడు మనం దేవుని స్వరాన్ని వినలేము. కాని అరణ్యంలో ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దంలో దేవుని స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఇశ్రాయేలీయులను దేవుడు నేరుగా వాగ్దానదేశానికి తీసుకెళ్లలేదు, ముందుగా అరణ్యంలోకి తీసుకెళ్లాడు. ఎందుకంటే వారి శరీరాలు ఐగుప్తును విడిచాయి కాని వారి మనస్సులు ఇంకా విడవలేదు. అరణ్యం మన మనస్సును మార్చే స్థలం. దేవుడు నిన్ను అరణ్యంలోకి తీసుకొచ్చాడంటే అది నిన్ను ఒంటరిని చేయడానికి కాదు, నిన్ను నూతనంగా తయారు చేయడానికి. అక్కడే దేవుడు నిన్ను పోషిస్తాడు, మార్గం చూపిస్తాడు. అరణ్యం అంతం కాదు, అది ఒక గొప్ప మార్పుకు ఆరంభం. నీవు నీ జీవితాన్ని నీవే నడిపించాలనుకున్నప్పుడు భయం ఎక్కువగా ఉంటుంది. ప్రతి నిర్ణయం ఒక ఒత్తిడిగా మారుతుంది. కాని దేవుడు తన్ను తాను కాపరిగా పరిచయం చేసుకున్నాడు. గొర్రెల కాపరి పని గొర్రెలను పరిగెత్తించడం కాదు,
వాటిని సురక్షితంగా నడిపించడం. ఆయన ముందు నడుస్తాడు, గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. గొర్రెలకు దారి మొత్తం తెలియదు, కాని వాటికి కాపరి తెలుసు. నీ జీవితంలో కూడా దేవుడు అదే విధంగా నడిపిస్తున్నాడు. నీవు చీకటి లోయలో నడుస్తున్నట్టు అనిపించినా కాపరి నీతోనే ఉన్నాడు. ఆ లోయ నిన్ను నాశనం చేయడానికి కాదు, నీ విశ్వాసాన్ని లోతుగా చేయడం. కొన్నిసార్లు దేవుడు నిన్ను నెమ్మదిగా నడిపిస్తాడు, ఎందుకంటే నీవు వేగంగా వెళ్ళితే ప్రమాదంలో పడతావని ఆయనకు తెలుసు. నీవు ఎందుకు ఆగిపోయావో నీకర్థం కాకపోయినా నీ కాపరి దేవునికి తెలుసు. నీ పని ఒక్కటే, ఆ స్వరాన్ని వినడం, ఆ అడుగుల వెంట నడవడం. అప్పుడు నీ జీవితంలో కొరత ఉండదు, భయం ఉండదు, ఎందుకంటే నీవు నడిపించబడుతున్న జీవితం జీవిస్తున్నావు. నీ జీవితంలో కొన్ని ప్రార్థనలు ఇంకా నెరవేరలేదు, కొన్ని ఆశలు ఇంకా ఫలించలేదు. అందుకే నీ హృదయంలో ఒక అలసట ఉంది. కాని దేవుడు నీకు ఒక ఆధ్యాత్మిక సూత్రాన్ని గుర్తుచేస్తున్నాడు. విత్తడం ఎప్పుడూ ఒకే రోజు ఫలించదు, ముఖ్యంగా కన్నీళ్లతో విత్తిన విత్తనాలు. నీవు కార్చిన ప్రతి కన్నీటి చుక్క దేవుని దృష్టిలో విలువైనది. ఆ కన్నీళ్లు బలహీనత కాదు, అవి నీ విశ్వాసానికి సాక్ష్యం. నీవు విరిగిన మనస్సుతో దేవుని ముందు వచ్చావు, అది ఆయనకు ఇష్టమైన బలిగా మారింది. నీవు ప్రార్థిస్తున్నప్పుడు ఏమీ జరగనట్టుగా అనిపించవచ్చు, కాని పరలోకంలో నీకోసం పని మొదలైంది. దేవుడు నిశ్శబ్దంగా పనిచేస్తాడు, పరిస్థితులను, సమయాన్ని నీకోసం సిద్ధం చేస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, ఈ ఆలస్యం వ్యర్థం కాదు, ఈ కన్నీళ్లు వృధా కాలేదు. నీవు విత్తిన ప్రతిదానినీ కోయబోతున్నావు. అది నీవు ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుంది. కొన్ని మార్పులు బయటకు కనిపించవు, నీ పరిస్థితులు మారకపోవచ్చు, కాని లోపల నీవు మారుతున్నావు. ఒకప్పుడు నిన్ను కూల్చిన విషయాలు ఇప్పుడు నిన్ను ఏమీ చేయలేకపోతున్నాయి. ఒకప్పుడు నీవు భయపడిన చోట ఇప్పుడు స్థిరంగా నిలబడగలుగుతున్నావు. ఇదే దేవుడు నీ లోపల వెలిగిస్తున్న వెలుగు. దేవుడు ముందుగా పరిస్థితులను మార్చడు, మనిషిని మారుస్తాడు. ఎందుకంటే మారిన మనిషి ఏ పరిస్థితినైనా జయిస్తాడు. జీవితంలో ఒక దశలో సమస్యలు ఒక్కొక్కటిగా రావు, అవి తుఫానులా ఒక్కసారిగా వచ్చేస్తాయి. నీవు ఒక సమస్యతో పోరాడుతుండగానే మరో సమస్య వచ్చి నిన్ను కూల్చేస్తుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఇది నా శక్తికి మించినది, నేనిక తట్టుకోలేను అని. ఇలాంటి సమయాల్లో మనసు ప్రశాంతంగా ఉండటం చాలా కష్టం. భయం ఆలోచనలను ఆక్రమిస్తుంది, భవిష్యత్తు చీకటిగా కనిపిస్తుంది. కాని ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది. తుఫాను నీ పడవలో ఉన్నవాడు ఎవరో మార్చదు. శిష్యులు తుఫాన్ను చూశారు, కాని యేసు పడవలోనే ఉన్నాడు. తుఫాను యేసును తీసుకురాలేదు, యేసు ముందే అక్కడున్నాడు. నీ జీవితంలో కూడా అలాగే ఉంది. సమస్యలు వచ్చాయని దేవుడు దూరమయ్యాడని అర్థం కాదు, ఆయన నిన్ను వదిలిపెట్టలేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నాడంటే పరిస్థితి ఆయన నియంత్రణలో ఉందని అర్థం. నీవు అలజడిపడుతున్నప్పుడు దేవుడు అలజడిపడడు, నీవు భయపడుతున్నప్పుడు దేవుడు భయపడడు. ఆయన ఒక మాట చెప్పగలడు, అదే మాట నీ జీవితంలోని అలజడిని ఆపేస్తుంది. కాని కొన్నిసార్లు ఆయన ఆ మాట చెప్పే ముందు నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. తుఫాను మధ్యలో కూడా దేవుణ్ణి నమ్మగలవా అనే ప్రశ్న నీ ముందుంటుంది. ఈ దశలో నీవు ప్రశాంతంగా ఉండటమంటే సమస్యలను నిరాకరించడం కాదు, సమస్యల మధ్యలో కూడా దేవుడున్నాడని నమ్మడం. ఆ నమ్మకమే నీ హృదయానికి శాంతినిస్తుంది. తుఫాను తీరిపోతుంది, కాని నీవు ఈ దశలో నేర్చుకున్న విశ్వాసం నీతోనే ఉంటుంది. జీవితంలో కొన్ని మార్గాలు స్పష్టంగా ఉండవు. నీవు ఏ దిశలో వెళుతున్నావో కూడా నీకు అర్థం కాకపోవచ్చు. నీవొక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు, కాని అది సరైనదా కాదా అనే భయం నిన్ను ఆపేస్తుంది. ఇలాంటి సమయంలో దేవుడు తనను తాను కాపరిగా పరిచయం చేసుకున్నాడు. గొర్రెనకు దారి మొత్తం తెలియదు, కాని కాపరి స్వరం తెలుసు. ఆ స్వరం వినిపిస్తే చాలు, అవి ముందుకు నడుస్తాయి. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను అలాగే నడిపిస్తున్నాడు. నీవు ప్రతి మలుపును అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీవు చెయ్యాల్సింది ఒక్కటే, దేవుని స్వరాన్ని గుర్తించడం. కొన్నిసార్లు దేవుడు నిన్ను పచ్చిక బయళ్లకు తీసుకెళ్తాడు, అక్కడ విశ్రాంతి ఉంటుంది. కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలో నడిపిస్తాడు, అక్కడ భయం ఉంటుంది. కాని రెండింటిలోనూ కాపరి నీతోనే ఉంటాడు. నీవు చీకటి లోయలో నడుస్తున్నట్టు అనిపించినా ఆ లోయ నీ ముగింపు కాదు, అది ఒక దారి మాత్రమే. ఆ దారిలో నిన్ను రక్షించేది నీ బలం కాదు, కాపరి సమీపం. నీవు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, నీవు నడిపించబడుతున్న జీవితం జీవిస్తున్నావు. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజు నీ భయాలు తగ్గిపోతాయి. ఎందుకంటే నీవు దారి వెతకడం మానేసి నడిపించబడడం మొదలవుతావు. జీవితంలో కొన్ని ప్రార్థనలు ఇంకా నెరవేరలేదు, కొన్ని ఆశలు ఇంకా నిశ్శబ్దంలోనే ఉన్నాయి. అందుకే నీ హృదయంలో ఒక అలసట ఉంది.
ఇంతకాలం ప్రార్థించాను కాని ఏమీ మారలేదు అనే ఆలోచన నీలో తిరుగుతోంది. కాని దేవుడు కన్నీళ్లను వృధా చేయడు. నీవు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఆయనకు తెలుసు. ఆ కన్నీళ్లు బలహీనత సూచన కాదు, అవి నీవు దేవుణ్ణి ఎంతగా పట్టుకున్నావో చెప్పే సాక్ష్యం. కన్నీళ్లతో విత్తడమంటే నీవు ఆశ వదిలిపెట్టలేదన్నమాట. నీవు విరిగినా దేవుడి దగ్గరికి వచ్చావు. అది దేవునికి ఇష్టమైన స్థితి. విత్తనం వేసిన వెంటనే పంటరాదు, మధ్యలో కాలం ఉంటుంది. అదేవిధంగా కన్నీళ్లతో విత్తిన ప్రార్థనలకు కూడా సమయం అవసరం. ఆ సమయంలో దేవుడు నిన్ను సిద్ధం చేస్తాడు, పరిస్థితులను సిద్ధం చేస్తాడు, ఇతరులను సిద్ధం చేస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు నీవు ఒక్కసారిగా కొయ్యవు, నీవు ఆశ్చర్యపడేంతగా కోత వస్తుంది. అప్పుడు నీవు వెనక్కి తిరిగి చెబుతావు, ఈ కన్నీళ్లు వృధా కాలేదు అని. ఈ సత్యాన్ని ఇప్పుడే నమ్ము, నీ కోత రాబోతోంది. ఆలస్యమైనా అది ఖచ్చితమైనదే. దేవుడు విరిగిన వాటిని పారవేయడు. మనుషులు విరిగిందని భావించి వదిలేస్తారు. కాని దేవుడు విరిగిన చోటే పని మొదలుపెడతాడు. నీ జీవితం పూర్తిగా చెల్లాచెదురైందని నీకు అనిపించవచ్చు. నీ కలలు, నీ ఆశలు, నీ నమ్మకం అన్నీ ముక్కలైనట్టు అనిపించవచ్చు. కాని దేవుడు ఆ ముక్కలను లెక్కపెట్టుకుంటాడు. ఒక్క ముక్కను కూడా వదలడు. ఆయన పునరుద్ధరణ ప్రక్రియ శబ్దంగా ఉండదు, అది నెమ్మదిగా జరుగుతుంది. మొదట నీవు లోపల బలపడతావు, తరువాత నీ ఆలోచనలు మారుతాయి, తరువాత నీ దృష్టి మారుతుంది, చివరికి నీ జీవితం మారుతుంది. ఈ దశలో దేవుడు నిన్ను పరిగెత్తించడు, నిన్ను ఆపి స్వస్థకొరుస్తాడు. ఎందుకంటే స్వస్థత లేకుండా ఎదుగుదల నిలబడదు. నీవు విరిగిపోయానని అనుకుంటున్నావా? అయితే దేవుడు పని మొదలుపెట్టాడు అన్నమాట. పునరుద్ధరణ మొదలైన చోటే నిజమైన బలం పుడుతుంది. జీవితంలో ఒక దశ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడటం తగ్గినట్టు అనిపిస్తుంది. నీవు ప్రార్థిస్తావు, వాక్యం చదువుతావు, కాని ఒకప్పుడులాగా స్పష్టంగా ఏదీ అనిపించదు. అప్పుడు మనసులో ఒక సందేహం వస్తుంది, దేవుడింకా నాతో మాట్లాడుతున్నాడా అని. కాని నిజమేమిటంటే దేవుడు మాట్లాడటం ఆపడు, మనం వినడం నేర్చుకోవాలి. శబ్దం ఎక్కువగా ఉన్నప్పుడు స్వరం గుర్తించడం కష్టం. అందుకే దేవుడు కొన్నిసార్లు మన జీవితాన్ని నిశ్శబ్దం చేస్తాడు. మన చుట్టూ ఉన్న గందరగోళాన్ని తగ్గిస్తాడు, మన ఆధారాలను ఒక్కొక్కటిగా తొలగిస్తాడు. ఎందుకంటే ఆయన స్వరం బయట శబ్దాల మధ్య కాదు, లోపలి నిశ్శబ్దంలో వినిపిస్తుంది. ఈ దశలో దేవుడు నీకు పెద్ద సూచనలివ్వకపోవచ్చు, కాని చిన్న దారులను చూపిస్తాడు. చిన్న ఆలోచనలు, చిన్న హెచ్చరికలు, చిన్న ధైర్యాలు నీ హృదయంలో కలుగుతాయి. ఇవన్నీ దేవుని స్వరమే. నిశ్శబ్దంలో దేవుడు మాట్లాడే విధానం చాలా సున్నితమైనది. నీవు ఓర్పుగా ఉండాలి, తొందరపడకూడదు. ఎందుకంటే ఈ దశలో దేవుడు నీతో సంబంధాన్ని లోతుగా నిర్మిస్తున్నాడు. నీకు కేవలం సమాధానం కావాలనే కాకుండా దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆకాంక్ష పెరగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ నిశ్శబ్దాన్ని నీవు భయపడకపోతే ఇదే నీ జీవితంలో అత్యంత స్పష్టమైన దిశగా మారుతుంది. ఎందుకంటే దేవుడు నిశ్శబ్దంలో మాట్లాడిన మాటలు మన హృదయంలో ఎక్కువ కాలం నిలుస్తాయి. ఆశ పూర్తిగా చచ్చిపోయినట్టు అనిపించిన క్షణాలు జీవితంలో ఉంటాయి. నీవింక ఎదురుచూడలేనంతగా అలసిపోయినట్టే అనిపిస్తుంది. ఇక ఏమీ మారదు అనే భావన నెమ్మదిగా నీ హృదయంలో స్థిరపడుతుంది. కాని ఆశ చచ్చిపోయినట్టు అనిపించిన చోటే దేవుడు కొత్త ఆశను పుట్టిస్తాడు. ఆ ఆశ మొదట పెద్దగా ఉండదు, అది ఒక చిన్న నమ్మకం లాంటిది. ఇంకా ఒకసారి ప్రయత్నిద్దాం, ఇంకా ఒకసారి దేవుణ్ణి నమ్ముదాం అనే ఆలోచన, అదే ఆశ. దేవుడు ఆ చిన్న ఆశను చూసి పని మొదలు పెడతాడు. నీవు మొత్తం దారిని చూడలేకపోవచ్చు, కాని ఒక్క అడుగు మాత్రం కనిపిస్తుంది. దేవుడు ఆ ఒక్క అడుగు చాలంటాడు. ఎందుకంటే విశ్వాసం అంటే అన్నీ తెలిసిన తర్వాత నడవడం కాదు, తెలిసినంతవరకు నడవడం. ఈ దశలో నీవు పూర్తిగా బలంగా ఉండాల్సిన అవసరం లేదు, ముందుకు నడిచే ధైర్యం ఉంటే చాలు. దేవుడు నిన్ను పరిగెత్తించడు, కాని నిన్ను ఆగిపోనివ్వడు కూడా. నీవు నెమ్మదిగా ముందుకు సాగుతున్నా అది పురోగతే. ఈ ఆశ నీలో మళ్లీ పుట్టినప్పుడు నీవు గమనించకముందే నీ దృష్టి మారిపోతుంది, నీ మాటలు మారిపోతాయి, నీ నిర్ణయాలు మారిపోతాయి. ఆశ అంటే పరిస్థితులు మారిపోవడం కాదు, మన హృదయం మారడం. ఆ మారిన హృదయం ద్వారా దేవుడు మారిన జీవితాన్ని నిర్మిస్తాడు. నీవింకా మార్గంలోనే ఉన్నావు, దేవుడింకా నీతోనే ఉన్నాడు. ఇంతవరకు నీవు విన్న ప్రతి మాట ఒక దిశగా తీసుకొస్తోంది. అది ఒక్కటే, లోబడటం. చాలాసార్లు మనం దేవుణ్ణి నమ్ముతున్నామని అంటాం, కాని మన జీవితాన్ని మనమే నియంత్రించాలనుకుంటాం. మన ప్రణాళికలు మనకే తెలుసు, మన భవిష్యత్తు మన చేతుల్లో ఉండాలని భావిస్తాం. కాని నిజమైన విశ్వాసం అక్కడ మొదలవుతుంది, మన నియంత్రణ ముగిసిన చోట. లోబడటం అంటే ఓడిపోవటం కాదు, అది విముక్తి. నీవు ఇంతకాలం నీ బలంతో, నీ తెలివితో, నీ నిర్ణయాలతో ముందుకు నడవాలని ప్రయత్నించావు. అందుకే అలిసిపోయావు, అందుకే భారంగా అనిపిస్తోంది. దేవుడు నిన్ను నిందించటానికి ఈ క్షణంలో మాట్లాడటం లేదు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీ భారం నాకివ్వు అని. లోబడటం అంటే ప్రశ్నలు ఉండకూడదన్నమాట కాదు, కన్నీళ్లు ఉండకూడదన్నమాట కాదు. లోబడటం అంటే, ప్రభువా నాకు అర్థం కావటం లేదు,
కాని నీవు నాకు తెలుసు అని చెప్పటం. ఈ దశలో నీవు నీ చేతులు విప్పాలి, నీ భయాలను వదలాలి, నీ గర్వాన్ని పక్కన పెట్టాలి. దేవుడు నీ జీవితాన్ని లాక్కోవాలనుకోవడం లేదు, దాన్ని నడిపించాలనుకుంటున్నాడు. నీవు లోబడిన క్షణంలో దేవుడు బాధ్యత తీసుకుంటాడు. అప్పటివరకు నీవు మోసిన భారాన్ని ఆయన మోస్తాడు. ఈ నిర్ణయం కేవలం భావోద్వేగం కాదు, అది ఒక ఆత్మీయ మలుపు. ఈ మలుపు తర్వాత నీ పరిస్థితులు వెంటనే మారకపోయినా నీవు మారిపోతావు. అదే నిజమైన మార్పు. ప్రతి సందేశం ఒక నిర్ణయాన్ని కోరుకుంటుంది. కేవలం వినడం సరిపోదు, దానికి స్పందన అవసరం. ఈ క్షణంలో నీవు 2 మార్గాల మధ్య నిలబడి ఉన్నావు. ఒకటి, ఎప్పటిలాగే విని వదిలేసే మార్గం. రెండోది, విని హృదయంలో దాచుకునే మార్గం. దేవుడు నిన్ను తొందరపెట్టటం లేదు, కాని ఆలస్యం కూడా కోరటం లేదు. ఎందుకంటే ఆలస్యం అనేది చాలాసార్లు అవిధేయతగా మారుతుంది. తర్వాత చూద్దాం అనే మాట మనల్ని ఎన్నో ఆత్మీయ అవకాశాల నుండి దూరం చేసింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఈరోజే స్పందించాలి. రేపు ఖచ్చితంగా వస్తుందనే హామీ ఎవరికీ లేదు. ఈ నిర్ణయం పైకి పెద్దగా కనిపించకపోవచ్చు, బయటకు ఏమీ మారనట్టుగా అనిపించవచ్చు, కాని నీ ఆత్మలో ఒక ముద్ర పడుతుంది. ఆ ముద్ర నీ ఆలోచనలను, నీ ప్రాధాన్యతలను, నీ దిశను మార్చుతుంది. నీవు ఈరోజు తీసుకునే ఆత్మీయ నిర్ణయమే రేపటి నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. దేవుడు నీ భవిష్యత్తును బలవంతంగా మార్చడు, ఆయన నిన్ను ఆహ్వానిస్తాడు. ఆ ఆహ్వానానికి స్పందించాలా వద్దా అన్నది నీ చేతుల్లోనే ఉంది. గుర్తుంచుకో, దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయటం అంటే స్థిరంగా ఉండటం కాదు, నెమ్మదిగా వెనక్కి జారటం. ఈ క్షణంలో నీ హృదయం స్పందిస్తోంటే ఆ స్వరాన్ని అణిచివేయవద్దు. ఇదే నీ నిర్ణయ క్షణం. కొత్తదాన్ని పొందాలంటే పాతదాన్ని వదలాలి. ఇది కఠినమైన సత్యం. మన పాత జీవితం మనల్ని ఎంత బాధ పెట్టినా దానితో ఒక రకమైన అనుబంధం పెంచుకుంటాం. ఎందుకంటే అది మనకు అలవాటైన జీవితం. కాని దేవుడు నిన్ను తెలియని కాని అద్భుతమైన దిశలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అందుకే పాత జీవితం ముగిసిపోవాలి. ఇది ఒకరోజులో జరిగే పని కాదు, ఇది ఒక ప్రక్రియ. కాని ఆ ప్రక్రియకు ఈరోజే ఆరంభం కావాలి. నీవు ఇక పాత ఆలోచనలతో, పాత భయాలతో, పాత పాపాలతో జీవించకూడదని గట్టిగా నిర్ణయించుకోవాలి. దేవుడు నీ గతాన్ని గుర్తుపెట్టుకుని నిన్ను శిక్షించడు, ఆయన దాన్ని మరిచిపోయి నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. కాని నీవు పాతదాన్ని పట్టుకుంటే దేవుడు నిన్ను బలవంతంగా లాగడు. ఈ దశలో నీవు చెప్పాల్సిన మాట ఒక్కటే: ఇక చాలు, ఇక చాలు అదే తప్పులు, ఇక చాలు అదే భయాలు, ఇక చాలు అదే చీకటి. ఇది ఒక అంతర్గత ప్రకటన. ఈ ప్రకటనతోనే నీలో కొత్త దిశ మొదలవుతుంది. కొత్త జీవితం అంటే సమస్యలు ఉండవు అని కాదు, కాని ఆ సమస్యలను ఎదుర్కొనే మనిషి మారతాడు. దేవుడు నిన్ను కొత్త హృదయంతో, కొత్త దృష్టితో నడిపిస్తాడు. ఈరోజు నీ జీవితం 2 భాగాలుగా విడిపోతుంది: దేవుని ముందు, దేవుని తర్వాత. ఆ తర్వాతి భాగమే దేవునితో నడిచే ధన్యకరమైన జీవితం. ఈ సందేశం చివరికి వచ్చిందంటే దేవుడు ఇంకా నీతో మాట్లాడాలనుకుంటున్నాడని అర్థం. ఎందుకంటే ఇంతసేపు ఈ మాటలు వినడం సాధారణ విషయం కాదు, ఇది ఒక ఆత్మీయ పిలుపు. దేవుడు నీవైపు చెయ్యి చాచాడు. ఆయన నిన్ను నిందించటానికి కాదు, నిన్ను లేపటానికి తన హస్తాన్ని అందిస్తున్నాడు. నీ గతం ఎంత భారంగా ఉన్నా నీ భవిష్యత్తు అంతకంటే గొప్పగా ఉంటుంది. కాని అది నీవు దేవుని చేతుల్లోకి వెళ్ళినప్పుడే సాధ్యం. ఈ క్షణంలో నీవు ఒంటరిగా లేవు. వేలమంది వినేవారిలో నీవు ఒక్కరివైనప్పటికీ దేవుడు నిన్ను వ్యక్తిగతంగా చూస్తున్నాడు. ఈ పిలుపు లోకం కోసం కాదు, కేవలం నీకోసమే. నీ పేరు ఆయనకు తెలుసు, నీ కన్నీళ్లు ఆయనకు తెలుసు, నీ పోరాటం ఆయనకు తెలుసు. ఇక దేవుని దగ్గర నుండి దూరంగా నిలబడవద్దు, ఆయనకు దగ్గరగా రా. ఈ దగ్గరత్వం నీ జీవితాన్ని మారుస్తుంది. నీవు సంపూర్ణుడవు కావలసిన అవసరం లేదు, సిద్ధంగా ఉంటే చాలు. దేవుడు సమర్థులను వెతకడు, సిద్ధంగా ఉన్నవారినే సమర్థులుగా మారుస్తాడు. ఈ పిలుపును తేలికగా తీసుకోవద్దు, ఇది నీ జీవితంలో ఒక గొప్ప మలుపు. పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. ప్రభువా, భారమైన హృదయాలతో ఉన్నవారిని నీవు ఇప్పుడే తాకుము. ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు కారుస్తున్నవారికి నీవు తోడై ఉండుము. నీవన్నావు, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నటికీ ఎడబాయను అని వాగ్దానం చేసినావు. ఆ వాగ్దానాన్ని నీవు వారి జీవితాల్లో ఇప్పుడే నెరవేర్చుము. అనారోగ్యంతో ఉన్నవారికి నీ స్వస్థతను ఇవ్వు. అప్పుల భారంలో ఉన్నవారికి నీ మార్గం చూపు. విరిగిన కుటుంబాల్లో నీ శాంతిని ప్రవహింపచేయుము.
ఆత్మహత్య ఆలోచనలతో కృంగిపోయిన వారికి నీవే నిరీక్షణగా నిలబడుము. ప్రభువా, చెరసాల నుండి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడవు నీవు. ఈ బిడ్డలను కూడా వారి అవమానాల నుండి లేవనెత్తి ఘనమైన స్థితిలో నిలబెట్టుము. కన్నీళ్లతో విత్తినవారు సంతోషంతో కోయినట్లు చేయుము. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడైన యేసు నామంలో అడుగుచున్నాము. ఆమేన్. దేవుని ప్రియబిడ్డలారా, ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. ఇది ఎవరికైనా అవసరమని అనిపిస్తే కనీసం 5గురితో పంచుకోండి. మీ ద్వారా మరొకరి జీవితంలో వెలుగు రావచ్చు. ప్రతివారం దేవుని వాక్యంతో బలపడటానికి ద వర్డ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.